హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం పాలకొల్లులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. అక్కడికైతే వచ్చాను. ఈ కళ్యాణం ఎలా జరుగుతుందో ఏంటో మీరైతే చూసి తరించండి. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే మనకి చాలా ఇష్టం. తిరుపతి దేవస్థానం పాలకొల్లులో కూడా ఏర్పాటు చేసి మనకి ఈ విధంగా కళ్యాణం అయితే జరిపించడం జరిగింది. ఆ కళ్యాణం మనం అయితే ఇప్పుడు చూద్దాము. నిజమా నిజమాంతరం నిజ మనోహర రూపం నటరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. ఏదో మనకొచ్చింది. సింగర్ కాకపోయినా ఏదో పాట పాడేస్తాం, ఏమనుకోవద్దు. పాట నచ్చకపోయినా ఎవరు కూడా ఏమనుకోవద్దు. అలాగే ఇంకొక పాట కూడా పాడతారేమో. కళ్యాణం చూద్దామురా రండి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూద్దామురా రండి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూద్దామురా రండి. చూసారు కదా, అందరూ కూడా కళ్యాణానికి వస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయడానికి లేదు, పర్మిషన్ లేదంట. నేను దూరం నుంచి అయితే వీడియో అయితే తీశాను. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని బిట్స్ అయితే తీశాను. అందరూ చూసి అయితే తరించండి. అలాగే ఇంతవరకు నేను మాట్లాడుతాను, ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతా, ఒకసారి అయితే చూడండి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మీకు కామెంట్ కూడా చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతోమంది పురోహితుల సమక్షంలో ఈ శ్రీనివాసుని కళ్యాణం అయితే జరిపించడం జరిగింది. అలానే ఇక్కడ హోమం కూడా జరిపించారు. ఈ శ్రీనివాసుని కళ్యాణం చూడడం మా అదృష్టం. అలాగే మీకు కూడా చూపించాను నేను. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఏదైనా పెళ్ళి అయితే తర్వాత అయితే మనకి తినడానికి భోజనాలు కూడా పెడతారు. అలాగే శ్రీనివాసుని కళ్యాణం జరిగింది కాబట్టి సాయంత్రం పూట మనకి ఇలాగా టిఫిన్ కూడా అరేంజ్ చేశారు. చూసారు కదా, బజ్జీ, ఇడ్లీ, స్వీట్ ఇవన్నీ కూడా చేశారు. అంతా కూడా బాగానే తిన్నాం. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, జాగ్రత్త అందరికీ బాయ్, టేక్ కేర్.